ఎంతమంది యవనస్తులు ఈరోజు చురుకుతనమే లేదు, వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోద్ది. చురుకైన లక్షణాలు కనిపించడమే లేదు, యాక్టివ్గా లేరు. అసలు నడిచేదే చూస్తే ఆ కాళ్ళు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. నడవాలా వద్దా, నడవాలా వద్దా, నడవాలా వద్దా. ఏందది? ఏంటా జీవితం? చురుకుతనము లేదు. మందిర పనుల్లో చూస్తే ఆ మూల కూర్చుంటారు. మీకంటే 60 ఏళ్ళ పైన వాళ్ళు చూస్తారా, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఈ 16లో ఉన్న వాళ్ళతోనే సమస్యగా ఉంది ప్రస్తుతానికి. నాకు 16లో ఉన్నవారే సమస్య, టీనేజర్స్తోనే సమస్య. అసలు వయసు అయిపోయిన అంతా వాళ్ళు చురుగ్గా ఉన్నారు. ఒకప్పుడు అండి యవ్వన వయసులో ఎంతో పనులు చేసేవాళ్ళండి, మౌనంగా కూర్చునేది లేదు. ఎందుకు వాళ్ళు అంత చురుగ్గా ఉండేవాళ్ళంటే, ఎంతగా యాక్టివ్గా ఎందుకు ఉండేవాళ్ళంటే వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్స్ లేవు. అందుకని వారి జీవితాలు కూడా చాలా ఆశీర్వదించబడి దీవించబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు దరిద్రత నీ జీవితంలోకి వస్తుందంటే, నువ్వు సోమరిపోతువు కాబట్టి. ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఇంకొంచెము నిద్రపోతానని ముడుచుకునేలా ఆయుధస్తుడు వచ్చినట్లు దారిద్రత నీ మీదకి వస్తుంది అంటున్నాడు. దరిద్రత ఈరోజు ఎక్కడ మీరుంటే ఆ ఇంటిలో దరిద్రత. తల్లిదండ్రులే తిడుతున్నారు, కన్న తల్లిదండ్రులే, దరిద్రుడా, దరిద్రత కలిగిన వ్యక్తి. ఎందుకంటే నిన్ను చూస్తుంటే వాళ్ళకి అంతకంటే గొప్ప మాట అనాలని అనిపించడం వల్ల, అంతకంటే ఇంకా ఎక్కువ మాటలు అనాలనిపించడం. అందుకే దరిద్రురాలా, దరిద్రుడా. ఎందుకంటే ఆ ఇంటిలో దరిద్రత వచ్చేసింది. దీన్ని బట్టి దరిద్రత ఎంతసేపు. మీ జీవితాల్లో చురుకైన వారిగా మీరు ఉండాలా? ఆశీర్వదించబడాలని ఉందా? అభివృద్ధి పొందుకోవాలని ఉందా? అయితే సోమరితనాన్ని విడిచిపెట్టండి. దరిద్రత నీ మీదకి రాకుండా ఉండాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుతనాన్ని కలిగి జీవించాలా. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రస్థానులు హెబ్రీ స్త్రీల గురించి సాక్ష్యము చెప్తున్నారు. ఈరోజు నీ తల్లి నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది? నీ ఆత్మీయ తల్లి నీ గురించి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు? తలనొప్పి వస్తే మూల కూర్చుంటావని చెప్తారా? కాలు నొప్పి వస్తే మూల కూర్చుంటారని చెప్తారా? ముందుకు నడవలేక ఒకటే దరిద్రత అండి, దరిద్రత. కనీసం చురుగ్గా పనులు కూడా చేసుకోలేరు. ఆ చేతుల్లో బలం కలిగి ఉండరు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, గుణవతైన స్త్రీ అటుది ముత్యముల కంటే, విలువైన ముత్యముల కంటే శ్రేష్టమైన వ్యక్తిగా ఉంది. ఆమెకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ రాయబడి ఉంటే అందులో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఆమె బలముగా తన చేతులతో పనిచేయను, చురుకైన లక్షణాలు కలిగినటువంటి స్త్రీగా ఉంది. గుణవతైన స్త్రీ గురించి యవనస్తులు ఒక విషయం మీరు గ్రహించాలా. ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారందరూ పైకే చూస్తున్నారు. పైన మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుందా లేదా, మేకప్ బాగా చేసుకుంటుందా లేదా, లేకపోతే పర్సనాలిటీ బాగుందా లేదా, పొడవ ఎంత ఉంది, సన్నంగా ఉందా లేదా, కలర్ ఉందా లేదా, ఇవి చూసుకుంటున్నారు. వీటి వల్ల ఏ ఉపయోగము లేదు. నా ప్రాణమా నిన్నే స్తుతించేదను, నా సర్వము నీకై అర్పించేదను. నా యేసయ్యా
నా ఆయువున్నంత వరకు